గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం నేర్చుకోబోతున్న టాపిక్ మ్యూచువల్ ఫండ్స్. మనము రేపటి నుంచి మన భద్రాచలం రీజియన్లో మ్యూచువల్ ఫండ్స్ని సేల్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి కొంత అవగాహన మీకు కల్పించాలి అన్న ఉద్దేశంతో నేను ఈ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. మనము మ్యూచువల్ ఫండ్స్ అందరూ వినే ఉంటారు. క్యాపిటల్ మార్కెట్లోకి అందరూ వెళ్ళడానికి అవకాశం లేదు. అలాగే అందులో గెయిన్స్ సాధించడానికి కొంత స్కిల్ నాలెడ్జ్ కావాలి కాబట్టి చాలామంది దానికి దూరం అయిపోతున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు అన్న ఉద్దేశంతో మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్లో ఏంటంటే రకరకాల ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అమౌంట్ని కలెక్ట్ చేసి ఒక ఫండ్ని క్రియేట్ చేసేసి దాన్ని కంపెనీస్లో షేర్స్ రూపంలో పెట్టుబడి పెడతాం విత్ లెస్ రిస్కీ. మ్యూచువల్ ఫండ్స్ అనేది లెస్ రిస్కీ, చాలా చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. ఒక్కో సందర్భంలో అసలు రిస్కే ఉండదు, సేఫ్. ఎందుకు అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో పనిచేస్తూ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్కి స్పాన్సర్స్ ఉంటారు. స్పాన్సర్స్ అనేవాళ్ళు తలపండినటువంటి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు స్పాన్సర్స్గా ఉంటారు. ఈ స్పాన్సర్స్ ఏం చేస్తారంటే సెబీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటారు, సెబీకి పర్మిషన్ కోసం అప్లై చేస్తారు. ఈ స్పాన్సర్స్ ఒక ట్రస్టీస్ని అపాయింట్ చేస్తారు. ఈ ట్రస్టీస్ ఏం చేస్తారంటే వీళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చేస్తారు. ఈ ట్రస్టీస్ ఏఎంసీని డిజైన్ చేసి ఈ ఏఎంసీని డ్రైవ్ చేస్తారు. ఏఎంసీ అంటే తెలుసు కదండి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మరి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏం చేస్తుందంటే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అమౌంట్ని కలెక్ట్ చేస్తుంది. అమౌంట్ని కలెక్ట్ చేసుకొని ట్రస్టీస్, స్పాన్సర్స్ అలాగే సెబీతో సూపర్వైజ్ చేసుకుంటూ సెబీ సూపర్వైజేషన్లో చేసుకుంటూ ఈ ఏఎంసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్యాంక్, ఈ బ్యాంక్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కలెక్ట్ అయిన అమౌంట్ ఉంటే ఇక్కడ డిపాజిట్ చేస్తారు. మళ్ళీ ఈ బ్యాంక్ కూడా సెబీ కన్సర్న్లోనే ఉంటుంది, వీళ్ళు రిపోర్ట్ ఇస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఏఎంసీ వాళ్ళు ఇక్కడ డిపాజిట్ చేశారో ఇక్కడ ఉన్నటువంటి మనీని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రస్టీస్ వీళ్ళకి మ్యాండేట్ ఇస్తారు, ఏఎంసీకి మ్యాండేట్ ఇస్తారు. ఈ ఏఎంసీ బ్యాంక్కి మ్యాండేట్ ఇస్తుంది. బ్యాంక్ వాళ్ళు అమౌంట్ని షేర్స్ రూపంలో కన్వర్ట్ చేస్తారు. ఈ కన్వర్ట్ అయిన మళ్ళీ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా, బ్యాంక్ నుంచి కంపెనీస్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఈ ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి అమౌంట్కి బదులుగా ఇదే బ్యాంక్కి షేర్స్ వచ్చి పడతాయి. అంటే మనీ ఏమైందంటే షేర్స్ రూపంలో కన్వర్ట్ అయ్యి వీళ్ళ దగ్గర భద్రంగా ఉంది. కాబట్టి డబ్బులు ఎక్కడికి పోవు, మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి. కాబట్టి రిస్క్ అనేది ఉండదు. ఇది మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్ అండి, ఇలా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఇది కదా మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాలు ఉన్నాయి. అవి ఏంటివో ఒకసారి చూద్దాం. టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా చూద్దాం. టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్: ఈక్విటీస్, డెట్ ఫండ్స్, బాండ్ ఫండ్స్. ఈక్విటీస్ అనే పదం మీరు బాగా వినుంటారు. ఈ ఈక్విటీస్ ఎక్కువ రిస్క్తో కూడుకున్నాయి అన్నమాట. ఈక్విటీస్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్స్ గురించి కూడా చెప్తారు. ఈక్విటీస్లో మళ్ళీ మూడు రకాలు కాదు, ఇంకా చాలా రకాలు ఉంటాయి. మనం జనరల్గా ఏంటంటే 3-4 రకాల పేర్లు వినుంటాం. లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, మల్టీ క్యాప్ అని చెప్పేసి వినుంటాం. ఇవి ఈక్విటీస్లో ఉన్నటువంటి సబ్ ప్రోడక్ట్స్ అన్నమాట. వేటిల్లో అయినా సరే మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్ క్యాప్ ఫండ్ ఉన్న ఈక్విటీస్ ఏంటంటే నిఫ్టీ 50, టాప్ 50 కంపెనీస్, తలపండిపోయినటువంటి ఇండియాలో తలపండిన టాప్ 50 కంపెనీస్లో లార్జ్ క్యాప్ ఫండ్ మనం కనుక లార్జ్ క్యాప్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే
ఈ లార్జ్ క్యాప్లో మనం పెట్టిన పెట్టుబడి అంతా కూడా తలపండిన 50 కంపెనీస్ ఉన్నాయి చూసారా, వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అవి ఏంటి అంటే ఒక 45-50 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తితో మనం పోల్చుకోవచ్చు అన్నమాట. అతను ఎప్పుడు స్టడీగా ఉంటాడు, అంత హైకి వెళ్ళడు, అంత లోకి వెళ్ళడు, ఎప్పుడు స్టడీగా గ్రోత్ చూపిస్తుంటాడు, ప్రోగ్రెషన్ ఉంటుంది. అదే మిడ్ క్యాప్ ఫండ్లో ఏంటంటే నెక్స్ట్ 50 నిఫ్టీ నెక్స్ట్ 50 అనే పేరు మీరు ఉంటారు. అంటే ఈ 50 కంపెనీలు కాకుండా మిగిలినవి, అంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయంటే పైకి వస్తున్న కంపెనీలు, ఇక్కడ కూడా గ్రోత్ రేట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి లార్జ్ క్యాప్లో కనుక మనము చూసుకున్నట్లయితే 10 to 15 వస్తే రిటర్న్స్ పర్ ఇయర్, రిటర్న్స్ కనుక 10 to 15 వస్తే మీకు మిడ్ క్యాప్లో 25% వరకు రావచ్చు. ఒక్కోసారి షేర్స్ పడిపోతే తగ్గిపోవచ్చు. కానీ గ్రోత్ కావాలంటే మిడ్ క్యాప్ ఫండ్లోను స్మాల్ క్యాప్ ఫండ్లోను పెట్టాలి. అంటే రిస్క్ తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉంది అనుకునేవాళ్ళు స్మాల్ క్యాప్ అయితే 40 to 50% గ్రోత్ ఇస్తాయి. మనం ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా 1 ఇయర్లో దాన్ని 150 చేయగలిగిన లేదా 170 చేయగలిగే కెపాసిటీ స్మాల్ క్యాప్ ఫండ్ ఉంటుంది. ఆ 100 రూపాయలని 90 చేసే కెపాసిటీ కూడా స్మాల్ క్యాప్ ఉంటుంది. కానీ అలా జరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఓకేనా సార్? అలాగే డెట్ ఫండ్స్, ఈ డెట్ ఫండ్స్ మనకి ఫిక్స్డ్ డిపాజిట్ ఎలాగో డెట్ ఫండ్స్ కూడా అలాగే. వీటినే మనము లిక్విడ్ ఫండ్స్ కూడా అని కూడా అనొచ్చు. ఈ లిక్విడ్ ఫండ్స్ని ఫిక్స్డ్ డిపాజిట్తో ఎందుకు పోల్చాము అంటే యాక్చువల్గా డెట్ ఫండ్స్ అనేవి మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్కి సంబంధించింది కాదు. ఇది మనీ మార్కెట్ని డీల్ చేస్తుంది. కానీ జనరల్గా మనీ మార్కెట్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్, ఇవన్నీ కూడా మనీ మార్కెట్ కిందనే వస్తాయి. ఇదే మనీ మార్కెట్ కోవలో డెట్ ఫండ్స్ కూడా వస్తాయి. జనరల్గా మనీ మార్కెట్ ఎవరు డీల్ చేస్తూ ఉంటారంటే బ్యాంకులు డీల్ చేస్తాయి, ఎక్సెప్ట్ లిక్విడ్ ఫండ్స్. లిక్విడ్ ఫండ్స్ని మాత్రం మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనము వారం రోజుల నుంచి సంవత్సరం పైన కూడా మనము డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఒక 10,000 రూపాయలు ఉన్నాయి. ఈ 10,000 రూపాయలని నేను ఎస్బీలో వేసుకుంటే నాకు ట్రాన్సాక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది, నేను ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పే చేయాలి. లేకపోతే నాకు ఎస్బీలో వేసుకొని అలా ఐడియల్గా ఉంచుకొని 4% ఇంట్రెస్ట్ తీసుకోవడం, ఇప్పుడైతే కనుక 2.53 మాత్రమే ఇంట్రెస్ట్ ఇస్తున్నాను. ఆ ఇంట్రెస్ట్ నాకు సరిపోదు అనుకునే వాళ్ళు స్మాల్ డ్యూరేషన్కి, తక్కువ డ్యూరేషన్కి ఏంటంటే డెట్ ఫండ్స్కి, లిక్విడ్ ఫండ్స్కి వెళ్ళొచ్చండి. లిక్విడిటీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం మనం కనుక రిక్వెస్ట్ పెట్టేస్తే నాకు ఇవాళ డబ్బులు అవసరం అంటే రేపు 10 గంటలకల్లా మన అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. రిటర్న్స్ కూడా ఒక సంవత్సరం కనుక మనం ఉంచగలిగితే 9% రిటర్న్స్ డెట్ ఫండ్స్లో మనం తీసుకోవచ్చు. ఇది తక్కువలో తక్కువ చెప్తున్నటువంటి రిటర్న్స్. 9% కంటే ఎక్కువ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మనం ఎస్బీఐ మ్యాగ్నమ్ మీడియం డ్యూరేషన్ ఫండ్ అనే ఒక ఫండ్ని డెట్ ఫండ్స్ కిందనే అమ్ముతున్నాను సార్. అది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇస్తున్న రిటర్న్స్ ఎంత అంటే 11%. ఇది ఖచ్చితంగా ఎఫ్డీకి రీప్లేస్మెంటే. ఎఫ్డీ ఇస్తున్న ఇంట్రెస్ట్ రేట్ని డామినేట్ చేయగలిగే కెపాసిటీ లిక్విడ్ ఫండ్స్కి ఉంది. వాటిని డెట్ ఫండ్స్ అంటారు. జనరల్గా ఏంటంటే రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు, నేను ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నాను, సేఫ్గా ఉండాలనుకుంటున్నాను, నా డబ్బులు ఎక్కడికి పోవడానికి వీల్లేదు, నా డబ్బులు నాకే ఉండాలి అనుకుంటే డెట్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. డెట్ ఫండ్స్లో ఎవరు పెడతారంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, కార్పొరేట్ బాండ్స్, గోల్డ్, ఇవన్నీ కూడా డెట్ ఫండ్స్లోకి వస్తాయి సార్. ఇవి సేఫ్ గేమ్ అనమాట. ఇక బాండ్ ఫండ్స్, ఈక్విటీని డెట్ని కలిసి రెండింటిని కలిపితే బాండ్ ఫండ్ క్రియేట్ అవుతుంది. అంటే ఈక్విటీలో ఉన్న క్వాలిటీస్ ఉంటాయి, దాంట్లో డెట్ ఫండ్స్లో ఉన్న క్వాలిటీస్ ఉంటాయి. ఈ రెండు కలిపిందే బాండ్ ఫండ్స్ అని. ఓకేనా సార్? జనరల్గా ఏంటంటే ప్రస్తుతానికి మనము ఒక 2 ప్రోడక్ట్స్ని సేల్ చేయడానికి రెడీగా ఉన్నాము. అదేంటంటే ఈక్విటీ ఫోకస్డ్ ఫండ్ అని చెప్పేసి, ఆ తర్వాత ఎస్బీఐ ఈక్విటీ ఫోకస్డ్ ఫండ్, ఆ తర్వాత ఎస్బీఐ మ్యాగ్నమ్ మీడియం డ్యూరేషన్ ఫండ్. అంటే నేను ఎక్కువ రోజులు లేదు, ఒక సపోజ్ నేను ఏదన్నా అమెరికా వెళ్ళడానికి డబ్బులు రెడీ చేసుకున్నాను, ఒక 20 లక్షలు, 10 లక్షలు రెడీ చేసుకున్నాను. నేను వెళ్ళడానికి కరోనా వల్ల పోస్ట్పోన్ అయింది. ఒక 6 నెలలు లేదా 8 నెలలు నా ట్రావెల్ టైం ఉంది నాకు. ఈ 10 లక్షలు నేను ఎక్కడ పెట్టుకోవాలి? ఈ 10 లక్షలు నాకు ఇన్కమ్ జనరేట్ చేసేటట్టుగా ఉండాలి అనుకుంటే కనుక డెఫినెట్గా నేను ఏం చేస్తానంటే ఈ 10 లక్షలు తీసుకెళ్ళి లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకుంటాను. ఎస్బీలో వేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎస్బీలో వేస్తే నాకు ఇబ్బంది అవుతుంది.
లేదంటే ఎస్బీలో వేస్తే నాకు 2% 3% మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ అదే నేను తీసుకొచ్చి డెట్ ఫండ్స్లో లేదా లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్నే మనం లిక్విడ్ ఫండ్స్ అంటాం, ఈ లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఈ 3% కన్నా ఎక్కువ వస్తుంది. అదే మీరు 1 year ఉంచగలిగితే 9% ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. 3 months అంటే జనరల్గా ఏంటంటే వారం రోజులకి, 10 రోజులకి, నెల రోజులకి మీకు అంత రిజల్ట్ కనపడకపోవచ్చు. కానీ ఒక 6 months, 8 months, 10 months కనుక మీరు ఆ డబ్బులను అలాగే ఉంచగలిగితే ఖచ్చితంగా మీరు దీని యొక్క టేస్ట్ని ఫీల్ అవ్వగలుగుతారు. కాబట్టి దయచేసి ఏదన్నా కస్టమర్కి అడ్వైస్ చేసే ముందు ఈక్విటీలో కానీ డెట్ ఫండ్స్లో కానీ పెట్టమని చెప్పండి. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న కాన్సెప్ట్ ఏంటంటేనండి ఇండెక్స్ ఫండ్. ఇండెక్స్ ఫండ్ ఈటీఎఫ్ రూపంలో ఉంటుంది సార్. ఈటీఎఫ్లో ఇండెక్స్ ఫండ్ నిఫ్టీలో ఉంటుంది, నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ సార్. ఇండెక్స్ ఫండ్స్ కొత్త కాన్సెప్ట్ ఇది. దీని గురించి కూడా మనం తర్వాత తెలుసుకుందాం. ఒకే రోజు అన్నీ కాకుండా ఫస్ట్ ఈక్విటీస్, డెట్ ఫండ్స్, బాండ్ ఫండ్స్ గురించి, ఈ ఈక్విటీస్లో మళ్ళీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ గురించి వాళ్ళ తెలుసుకోవడం జరిగింది. అలాగే లిక్విడ్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే మీరు ఇన్వెస్ట్ చేసుకున్నా లేదంటే కస్టమర్ చేత ఇన్వెస్ట్ చేయించినా కానీ ఎప్పుడైనా సరే రెగ్యులర్ అని ఉన్న చోట ఇన్వెస్ట్ చేయించకండి. ఇప్పుడు మ్యాక్సిమం మినిమం డ్యూరేషన్, ఎస్బీఐ మ్యాగ్నమ్ మినిమం డ్యూరేషన్ ఫండ్ రెగ్యులర్ అంటే వద్దు. డివిడెండ్ అంటే కూడా వద్దు. ఓన్లీ డైరెక్ట్ అంటే పెట్టించండి. డైరెక్ట్ అని స్కీమ్ పేర్లో డైరెక్ట్ అంటే పెట్టించండి. ఈ డివిడెండ్ అంటే ఎందుకు అని వద్దన్నాము అంటే, ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ కనుక, ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు డివిడెండ్ కనుక డిక్లేర్ చేస్తే, ఒక 10,000 డిక్లేర్ చేశారనుకుందాం. ఈ 10,000కి వీళ్ళు 28% ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. అంటే 7,200 రూపాయలు మాత్రమే మనకి డివిడెండ్ ఇవ్వగలుగుతారు. 22,800 రూపాయలు మన డబ్బులు ఏమవుతాయంటే గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. ఈ డివిడెండ్ ఆప్షన్ లేదనుకోండి, డైరెక్ట్లో ఏంటంటే ఈ ట్యాక్స్ ఏం కట్ కాకుండా మన డబ్బులు మనకు వస్తాయి. కాబట్టి డైరెక్ట్ ఉన్న ప్లాన్లని మనం కస్టమర్లకు అమ్మడానికి కానీ మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి, భవిష్యత్తులో మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను ఈక్విటీలో పెట్టుకుంటాను, నేను స్మాల్ క్యాప్లో పెట్టుకొని రిస్క్ తీసుకుంటాను, 42%, 50% గెయిన్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు డెఫినెట్గా డైరెక్ట్ అనే స్కీమ్ పేరులో ఉంటుంది, దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది సార్. ఈక్విటీలో ట్యాక్స్ బెనిఫిట్ 1 year దాటిన తర్వాత మాత్రమే మనం ట్యాక్స్ బెనిఫిట్ని క్లెయిమ్ చేసుకోగలుగుతాం. వితిన్ 1 year చేసుకోలేము. అలాగే జనరల్గా ఏంటంటే అందరూ అడుగుతున్న ప్రశ్న, మనం మ్యూచువల్ ఫండ్స్ కొనేటప్పుడు కొంత ఎంట్రీ లోడ్ ఏమన్నా ఉంటుందా, లేదా నేను బయటకు వచ్చేటప్పుడు ఎగ్జిట్ లోడ్ ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నారు. జనరల్గా ఎంట్రీ లోడ్ అనేది ఏమీ ఉండదు. మనం ఏ ప్రోడక్ట్ని అమ్మినా సరే కస్టమర్కి మాత్రం ఎంట్రీ లోడ్ అనేది ఏం పడదు. అలాగే 1 year లోపు మాత్రమే ఒకవేళ వాళ్ళు విత్డ్రా చేసుకుంటే 1%ని ఎగ్జిట్ లోడ్గా తీసుకుంటాం. 1 year దాటిన తర్వాత ఆ ఎగ్జిట్ లోడ్ కూడా ఉండదు. ఇది బాగా గమనించాలండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఒక కస్టమరు మన దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడతాను అనుకున్నాడు. ఈ 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టే వ్యక్తికి ఖచ్చితంగా పాన్ కార్డు ఉండాలి, అలాగే ఆధార్ కార్డు కూడా ఉండాలి. ఈ 2 ఉన్న తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ని మన గ్రూప్లో పెట్టడం జరిగిందండి. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసేసి అవకాశం ఉన్న చోట, ఎక్కడైతే అప్లికెంట్ ఆథరైజ్డ్ సిగ్నేచరీ అని ఉన్న చోట సంతకం పెట్టించేసుకొని అతని డీటెయిల్స్ ఫిలప్ చేసేసి ఒక ఫోటో అతికించేసేసి ఆ అమౌంట్ని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, మనం ఇప్పుడు ఎట్లాగైతే ఎస్బీఐ జనరల్కి కిసాన్ సురక్ష విషయంలో ఒక అకౌంట్ ఉంటుంది, పూలింగ్ అకౌంట్, ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశామో అలాగే అతని అకౌంట్లో డబ్బులు వేయించుకొని ఆ అకౌంట్కి నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ చేసి ఆ బ్యాంక్ స్టేట్మెంట్ని ఈ అప్లికేషన్కి జత చేసేసి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీకి పంపించేయడమే. ఇదే మనం చేయవలసింది. ఓకేనా సార్? అలాగే ఈయుఐఎన్ కోడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళకి ఎస్బీఐ మిత్ర అని చెప్పేసి ఒక యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యాప్లో వాళ్ళు లాగిన్ అవ్వి వాళ్ళు అప్పటికప్పుడే డీటెయిల్స్ని, కస్టమర్ డీటెయిల్స్ని క్యాప్చర్ చేసుకుని ఫోలియో క్రియేట్ చేయొచ్చు. ఫోలియో క్రియేట్ అయిన వెంటనే ఈ అమౌంట్ని ఆ ఫోలియోకి మన సిబిఎస్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది.
అయితే ఇది ఇంకా పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి రాలేదు. నేను రాగానే మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. అది ఇవాళ సాయంత్రం కానీ రేపటికి కానీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ప్రకారం మనం చేసుకోవచ్చు. సార్ ఇంకొక విషయం ఏంటంటే కస్టమర్తో మాట్లాడేటప్పుడు జనరల్గా అందరూ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఎక్కువ అడుగుతున్నారండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, లంసమ్, ఈ రెండింటినీ మనము సేల్ చేస్తున్నాం. ఎస్ఐపిని అమ్ముతున్నాము, అలాగే లంసమ్ని కూడా అమ్ముతున్నాం. అయితే మన స్టాఫ్ వరకు నేను అడ్వైస్ చేసేది ఏంటి అంటే, మన స్టాఫ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సిప్ జాయిన్ చేసుకుంటానంటే సిప్ జాయిన్ అవ్వండి. అలాగే లంసమ్ ఉంది నేను ట్రై చేస్తాను అనుకునే వాళ్ళు లంసమ్ కూడా ట్రై చేయొచ్చు. కానీ కస్టమర్కి అమ్మేటప్పుడు మాత్రం మనకి ఉన్న టార్గెట్ల దృష్ట్యా మనం ఎక్కువ లంసమ్ని ప్రిఫర్ చేస్తున్నాం. దయచేసి లంసమ్ అమౌంట్ 1 lakh అండ్ అబోవ్ ఉండేటట్టుగా చూసుకోండి. 1 lakh అబోవ్ అండ్ ఉండడం వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే, మన టార్గెట్ని తొందరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర నుంచి మనం 1 లక్ష రూపాయలు మాత్రమే పెట్టిస్తున్నాం కాబట్టి రేపొద్దున ఆయన ఆ బెనిఫిట్ని టేస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన డెఫినెట్గా అతన్ని 10 మందికి రికమెండ్ చేస్తాడు. అంటే మినిమం 1 lakh అని చెప్తున్నాను ఇక్కడ నేను. మినిమం 1 lakh పెట్టించడానికి ప్రయత్నం చేయండి. సిప్పులు వచ్చేసి మన స్టాఫ్ వరకు చేసుకుంటానంటే అభ్యంతరం లేదు. బట్ సిప్పుల మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఎప్పటికీ టార్గెట్ రీచ్ కాలేము. అది ఒక సమస్య. సిప్పులు కూడా చేయండి అనుకున్న, అంటే మన ఫ్రెండ్స్ ఉంటారు, నేను ఒక 5,000 పెడతాను, మన బెనిఫిషియరీ కస్టమర్ ఉంటారు, నేను 10,000 నెల సిప్ చేస్తాను అనుకునే వాళ్ళు ఉంటే ఓకే, డెఫినెట్గా మనం వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇద్దాం. కాకపోతే ఏంటంటే ఇక్కడున్న సమస్య, మనం బడ్జెట్ అచీవ్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. మినిమం ఎఫర్ట్తో మనం టార్గెట్ రీచ్ కావాలి అంటే కనుక లంసమ్ అయితేనే మనకి సూటబుల్. కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం. ఓకేనా సార్? అలాగే ఇప్పుడు చూడండి సార్, ఒకసారి నేను అందరికీ మన గ్రూప్లో పెట్టడం జరిగింది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ కాదు, ఏ మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే CAGRలో ఉంటుంది, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే మనం పెట్టిన అమౌంట్ ఖచ్చితంగా కాంపౌండ్ అవుతుంది. కాంపౌండింగ్ ఈజ్ 8th వండర్ అని మనం చెప్పుకోవడం జరిగింది. అంటే మన పెట్టిన డబ్బులు ఖచ్చితంగా గ్రోత్ అయ్యే అవకాశమే తప్పితే డబ్బులు పోయే ఛాన్సెస్ లేవు. అసలు అలాంటి ఛాన్సెసే లేవు. కాబట్టి దయచేసి మీరందరూ ధైర్యంగా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలామంది మనకు చెప్తున్న సమాధానం ఏంటంటే, చాలామంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కొత్త సబ్జెక్ట్ కదా, దీన్ని నేను అవగాహన చేసుకొని ప్రోడక్ట్ దాన్ని సేల్ చేయడానికి మనం అంత టైం పట్టే వ్యవహారం అంటున్నారు. దీన్ని సింప్లిఫై చేయడం కోసమే ఈరోజు నేను ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది సార్. దీని ద్వారా మీకు కొంత సబ్జెక్ట్ అవగాహనలోకి వచ్చింది అని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.